want justice. We want justice. We want justice. We want నిరుద్యోగులను తప్పించి గొప్ప రాష్ట్ర ప్రభుత్వం. డౌన్ రాష్ట్ర ప్రభుత్వం. డౌన్ చంద్రబాబు. డౌన్ కూటమి ప్రభుత్వం. డౌన్ కూటమి ప్రభుత్వం. డౌన్ కూటమి ప్రభుత్వం. యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం. నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం. డౌన్ కూటమి ప్రభుత్వం. డౌన్ కూటమి ప్రభుత్వం. వచ్చే అఖిల భారతీయ సమైక్య ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో రాకముందు లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జనవరి రాగానే ప్రతి సంవత్సరం 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేడు జనవరి మాసం పూర్తవు కూడా సగం రోజులు అవుతా ఉన్నది. కానీ నేటి దాకా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి నోరెత్తలేదు. అదేమిటంటే చెప్తా ఉన్నారు లోటు బడ్జెట్ లో ఉందని. మరి లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ జీతాలు కూడా నిలుపుదల చేసుకోండి, లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి. మీరు మాత్రం విలాసవంతమైన జీవితం, వందలాది మంది పోలీస్ సిబ్బంది మీ అందరికి అండగా ఉంటూ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇది కేబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు. వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. ఉన్న 5,000 అన్నా ఇవ్వండి మహాప్రభు అని 2,65,000 మంది వాలంటీర్లు మొత్తుకుంటా ఉంటే అసలు జీవోనో లేదని నిస్సిగ్గుగా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. తన తండ్రి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు, నేడు 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు. దేశంలోనే మోడీ కన్నా సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పిన మాటకే దిక్కు లేకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు వచ్చే సంవత్సరం నుంచి 15,000 ఇస్తామని నిస్సిగ్గుగా కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తా ఉన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు లేదు, ఇచ్చిన అన్ని దొంగ హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. అదేమిటంటే నోరు మెదపడం లేదు. ఉద్యోగాలు ఎక్కడా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉంటే బైక్ రేసింగ్లు చేయండి, యువతకు బైక్ రేసింగ్లు నేర్పించండి అని చెప్తా ఉన్నారు. బైక్ రేసింగ్లు చేసి మొన్న గేమ్ చేంజర్ లో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే పుష్పాలు ప్రాణాలు పోతే ఆ రోజు అల్లు అర్జున్ వాళ్ళని ఇంటికెళ్లి పరామర్శిస్తే బాగుండని చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు నేడు మరి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్లలేదు, వాళ్ళని పరామర్శించలేదు? అదేమిటంటే మీ ఆఫీసులకు పిలిపించుకుంటారా? ఇది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాల్సిందే, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే, నిరుద్యోగులకు 2,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, వాలంటీర్ 2,65,000 మందిని విధుల్లో తీసుకోవాల్సిందే, అమ్మఒడి ఇవ్వాల్సిందే, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వాల్సిందని అఖిల భారతీయ సమాఖ్య గుంటూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాము.